భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:30. 18 జూన్ 2026. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. యాక్సెంచర్ అంచనా కోత తర్వాత ఇన్ఫోసిస్, విప్రో ఆర్డర్లు పడిపోయాయి. యాక్సెంచర్ షేర్లు బలహీనమైన FY26 ఆదాయ అంచనాతో 19% పడిపోయాయి. ఫిబ్రవరి 2026 నుండి 64% క్షీణించాయి. ఇన్ఫోసిస్ ఆర్డర్లు 8% కంటే ఎక్కువ పడిపోయాయి. విప్రో 6% తగ్గింది. దేశీయంగా ఇన్ఫోసిస్ రూ. 1127 మరియు 50 పైసలకు, విప్రో రూ. 182 మరియు 84 పైసలకు పడిపోయింది. యుఎస్, ఇరాన్ శాంతి ఒప్పందంతో క్రూడ్ ఆయిల్ 4.58% పతనం. మార్కెట్లు పెరిగాయి. యుఎస్, ఇరాన్ శాంతి ఒప్పందం హార్మజ్ జలసంధిని తెరిచింది. క్రూడ్ ఆయిల్ 4.58% తగ్గి బ్యారెల్కు $73 మరియు 27 సెంట్లకు చేరింది. కనీసం 4 సౌదీ సూపర్ ట్యాంకర్లు గల్ఫ్ ఆఫ్ ఓమాన్ వైపు పయనమయ్యాయి. నిఫ్టీ 24,168 వద్ద మూసివేత. సెన్సెక్స్ 0.33% పెరుగుదల. భారత మార్కెట్లు సానుకూలంగా మూసివేయబడ్డాయి. నిఫ్టీ 0.34% పెరిగి 24,168కు. సెన్సెక్స్ 0.33% పెరిగి 77,409.98కు చేరింది. నిఫ్టీ బ్యాంక్ 0.66% పెరిగి 57,963.80కు చేరింది. SBI 1.58% పెరిగి రూ. 1,042 మరియు 70 పైసలకు. HDFC బ్యాంక్ 1.51% పెరిగి రూ. 799కు చేరింది. రూపాయి డాలర్కు వ్యతిరేకంగా 0.60% బలపడి 94.32కు చేరింది. భారత రూపాయి అమెరికన్ డాలర్కు వ్యతిరేకంగా 0.60% పెరిగి రూ. 94 మరియు 32 పైసలకు చేరింది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం మరియు యుఎస్, ఇరాన్ శాంతి ఒప్పందం సహాయపడింది. బలమైన రూపాయి భారత దిగుమతి బిల్లును తగ్గిస్తుంది. సెబీ మార్జిన్ ట్రేడింగ్ నిబంధనలు సడలించడానికి, బ్రోకర్ నిబంధనలు కఠినతరం చేయడానికి ప్రతిపాదన. సెబీ మార్జిన్ ట్రేడింగ్ సదుపాయానికి సంస్కరణలను ప్రతిపాదించింది. అర్హతగల బ్రోకర్లకు రుణ పరిమితులు పెంచడంతో పాటు కఠినమైన సమ్మతి నిబంధనలు ప్రవేశపెట్టాలని సూచించింది. ఈ చర్య మార్కెట్ లిక్విడిటీని పెంచుతూ చిల్లర పెట్టుబడిదారులను రక్షించే లక్ష్యంతో ఉంది. NSE IPO టాప్ 10 బ్రోకర్లు దాదాపు సగం ఆదాయాన్ని నియంత్రిస్తున్నారు. NSE తన IPO దాఖలాలో ఆదాయ కేంద్రీకరణ ప్రమాదాన్ని గుర్తించింది. టాప్ 10 బ్రోకర్ సభ్యులు మొత్తం ఆదాయంలో దాదాపు 50% నియంత్రిస్తున్నారు. ఈ కేంద్రీకరణ ప్రమాదం భారత్ అతిపెద్ద IPO అంచనా వేయబడిన ఈ ఎక్స్చేంజ్ విలువను మరియు నియంత్రణ పరిశీలనను ప్రభావితం చేయవచ్చు. ఇరాన్ శాంతి ఒప్పందంతో సురక్షిత ఆశ్రయ డిమాండ్ తగ్గి బంగారం 2.02% పడిపోయింది. యుఎస్, ఇరాన్ శాంతి ఒప్పందం భౌగోళిక రాజకీయ ప్రమాదాన్ని తగ్గించడంతో బంగారం ధర 2.02% పడి రూ. 4,270 మరియు 90 పైసలకు చేరింది. క్రూడ్ ఆయిల్ 4.58% తగ్గి $73 మరియు 27 సెంట్లకు రావడంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అంచనాలు పెరిగాయి. ఇరాన్ ఒప్పందం తర్వాత పశ్చిమ ఆసియాకు బాస్మతి బియ్యం ఎగుమతులు పునరుజ్జీవనం పొందనున్నాయి. హార్మజ్ జలసంధి తెరపై భారత్ బాస్మతి బియ్యం ఎగుమతులు పశ్చిమ ఆసియాలో పుంజుకోనున్నాయి. పండుగ సీజన్కు ముందు భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు తగ్గడంతో తినే నూనె ధరలు 10% వరకు తగ్గే అవకాశముంది. నిర్మాణ కార్మికులకు ఆన్-సైట్ గృహాల కోసం వర్కర్ సెస్ ఫండ్కు ప్రభుత్వ ప్రణాళిక. కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నిర్మాణ కార్మికులకు ఆన్-సైట్ గృహ సదుపాయాల కోసం వర్కర్ సెస్ నిధులను ఉపయోగించాలని ప్రణాళిక వేస్తోంది. ఇప్పటికే ఉన్న నిర్మాణాలపైన ఖాళీ వాయు మార్గాన్ని అన్లాక్ చేసే విధానాన్ని కూడా మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. NTPC పవర్ గ్రిడ్ PSU ర్యాలీకి నేతృత్వం. బ్యాంకింగ్ షేర్లు అధిక పనితీరు. NTPC 1.80% పెరిగి రూ. 361 మరియు 95 పైసలకు. పవర్ గ్రిడ్ 0.82% పెరిగి రూ. 288 మరియు 70 పైసలకు చేరి PSU షేర్లలో ర్యాలీకి నేతృత్వం వహించాయి. బ్యాంకింగ్లో SBI 1.58% పెరిగి రూ. 1,042 మరియు 70 పైసలకు. HDFC బ్యాంక్ 1.51% పెరిగి రూ. 799. యాక్సిస్ బ్యాంక్ 0.68% పెరిగి రూ. 1,360 మరియు 10 పైసలకు చేరింది. BSE సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,409.98 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.33%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 254 PTS. రిలయన్స్ 1328.10 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.35%. TCS 2203.30 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.89%. HDFC బ్యాంక్ 799.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.51%. ఇన్ఫోసిస్ 1127.50 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.61%. SBI
1042.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.58%. ఐసిఐసిఐ బ్యాంక్ 1342.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.41%. అత్యధిక లాభం ఎస్బీఐ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.58%. అత్యధిక నష్టం ఇన్ఫోసిస్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.61%. బంగారు ధర లైవ్ అప్డేట్ బంగారం 4270.90 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.02% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,29,514 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 2.02% తగ్గింది. మునుపటి ముగింపు $4,358 మరియు 90 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్ WTI క్రూడ్ ఆయిల్ 73.27 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 4.58% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 4.58% తగ్గింది. మునుపటి ముగింపు $76 మరియు 79 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు $94.32 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.60% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.60% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 89 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.